వాట్? ఐఎమ్ సారీ. దట్స్ ఓకే. నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. ఐఎమ్ సారీ. నువ్వు తాగుతావా? నువ్వు ఆ, నువ్వేం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ తాగొచ్చా అని అర్థమైంది. నీకు నెక్స్ట్ టైం మందు తాగాలనిపించినప్పుడు నాతో కలిసి తాగు, అంతేగాని ఎక్కడో చోటుకి వెళ్ళి ఏది పడితే అది తాగి హెల్త్ పాడు చేసుకోవద్దు. నీకు నీ ఫ్రెండ్స్తో తాగాలనిపిస్తే వాళ్ళనే ఇంటికి తీసుకురా, నేను స్నాక్స్ చేసి పెడతాను. నీకు మందులో సైడ్ డిష్లో ఉండొచ్చా? అది ముంత మసాలా, పీనట్ మసాలా. నీకు తెలుసా, మదర్ ఆఫ్ ఆల్ సైడ్ డిషెస్ అంటే అదే. ఒక పెగ్ వేయమంటావా? అది ఉదయం నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది వెళ్ళొచ్చు, కానీ వెళ్ళే ముందు నాకు ఒక మాట చెప్తే బాగుండేది కదా. టెన్షన్ పడ్డా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కొంచెం పర్చేస్ చేయాల్సినవి ఉన్నాయి. సో హలో. అల్లుడు, నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. కొత్త ప్రదేశం కదా, ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ కొబ్బరి నూనె ఎక్కువగా వాడతారు. సరే. నూనె అంటుంటే గుర్తొచ్చింది, నీకు మందు తాగాలని నాలుగు ఎంత పీకేసినా అక్కడ అస్సలు తాగొద్దు. హనీమూన్ అయిపోయాక వస్తావుగా, అప్పుడు రోజు ఇద్దరం కలిసి తాగుదాం. కొన్ని రోజుల్లో తేజస్విని కూడా అడ్జస్ట్ అయిపోతుంది. నాతో మీ అత్తయ్య అడ్జస్ట్ అవటలా? ఆగలేక నువ్వు ఇప్పుడు అక్కడ తాగావనుకో, మా అమ్మాయి భయపడిపోతుంది. అనవసరంగా లేని పోనీ తలనొప్పి. ఇక ఉంటాను. ఓకే. నాకన్నా ముందు ఎంతమంది అమ్మాయిని చూసా? ఏం క్వశ్చన్ అడిగావు నువ్వు? హైదరాబాద్లో అమ్మాయిల కరువా? అయ్యో, నువ్వు ఇంత అమ్మాయికి రావని అస్సలు అనుకోలేదు నేను. ఎంతమందిని చూసావు పెళ్లి చూపులకెళ్ళి అనేది నేను అడుగుతున్న క్వశ్చన్. ఓ 6 7 అంతే. నువ్వు? ఒక 30 నుంచి 35 మందిని చూసుంటాను. అంతమంది రిజెక్ట్ చేసేసి నన్ను ఓకే చేసావా? ఐ న్యూ ఐఎమ్ ఆల్వేస్ స్పెషల్.